హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి వ్లాగ్స్. 30 డేస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో ఈరోజు వీడియోలో డే 15 అండ్ డే 16 రెసిపీస్ చూసేద్దాం. లెట్స్ గో. ముందుగా డే 15 రెసిపీస్ చూసేద్దాము. మార్నింగ్ డీటాక్సింగ్గా టర్మరిక్ వాటర్ తాగాను. దానికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసి వేడి చేసుకోవాలి. వాటర్ గోరువెచ్చగా వేడి అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లో చిటికెడు పసుపు వేసుకోండి, కలుపుకొని తాగేయండి. ఈ టర్మరిక్ వాటర్ ఎంటీ స్టమక్ తీసుకోవడం చాలా మంచిది. డైజెషన్ మంచిగా ఉంటుంది. బ్లోటింగ్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. టర్మరిక్ వాటర్ రెగ్యులర్గా తాగడానికి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లో సేమియా ఉప్మా చేశాను. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సేమియా 1 కప్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. సేమియా ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు చిటపట అన్నాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 తీసుకోండి. కాస్త కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ 2 కప్స్ యాడ్ చేయాలి. మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ని బాయిల్ అవ్వనిద్దాం. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇంకో కాస్త కుక్ అవ్వాలి. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడి వేడి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ లంచ్లో బీన్స్ వెల్లుల్లి కారం చేశాను. దానికోసం ఇక్కడ బీన్స్ 1/2 kg తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బీన్స్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కాస్త వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక రోల్ తీసుకొని అందులో 8 వెల్లుల్లి వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దీంట్లో 1 స్పూన్ కారం యాడ్ చేసి దంచుకోవాలి. వెల్లుల్లి కారం రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకోండి. బీన్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, ప్రెషర్ పోయాక మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. దీంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కాస్త కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా బాయిల్ చేసుకున్న బీన్స్ని యాడ్ చేసి అంతా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇంకా కాస్త బీన్స్ ఫ్రై అవ్వాలి. మూత పెట్టుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకోండి. బీన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. బీన్స్కి ఈ వెల్లుల్లి కారం పట్టేలాగా కలుపుకోండి. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను ఆఫ్టర్నూన్ లంచ్లో 2 చపాతీలు, ఒక క్యారెట్, ఒక కుకుంబర్, బీన్స్ వెల్లుల్లి కారం కర్రీ, ఒక ఎగ్ తిన్నాను. నైట్ డిన్నర్లో కార్న్ మసాలా చేశాను. దానికోసం స్వీట్ కార్న్ గింజలు ఒలుచుకొని ఒక కుక్కర్లో వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పోయాక మూత తీసి స్వీట్ కార్న్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి.
స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోండి. దీంట్లో 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఈ స్వీట్ కార్న్ని కుక్ చేసుకోండి. స్వీట్ కార్న్ కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కాస్త జీలకర్ర, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం స్వీట్ కార్న్కి పట్టేలాగా కలుపుకోండి. లాస్ట్లో హాఫ్ లెమన్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు డే 16 రెసిపీస్ చూసేద్దాము. మార్నింగ్ డీటాక్స్టింగ్గా మేథీ వాటర్ తాగాను. దానికోసం ఒక గ్లాస్ తీసుకొని 1 స్పూన్ మెంతులు వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ని ఇలాగే తాగేయండి. కావాలి అంటే ఈ వాటర్ని వేడి చేసుకొని కూడా తాగొచ్చు. మేథీ వాటర్ రెగ్యులర్గా తాగడం వలన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది, స్కిన్కి హెయిర్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లో రాగి ఉప్మా చేశాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3 కప్స్ వాటర్ యాడ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పల్లీలు చిటపటలాడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, సన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అల్లము, 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ ఉప్మా రవ్వ, హాఫ్ కప్ రాగి పిండి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేయండి. ఉండలు లేకుండా కలుపుకోండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోండి. మూత పెట్టి 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఉప్మా దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడి వేడి రాగి ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. హెల్త్కి ఉప్మా చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్లో వాంగీబాత్ చేశాను. దానికోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 లవంగాలు, 2 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కాస్త చింతపండు వేసుకోండి. కావాలంటే 1 స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు, అందుకే నేను యాడ్ చేయలేదు. మసాలాలు ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అదే ప్యాన్లో 12 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మిరపకాయలు, కరివేపాకు ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడి అయ్యాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కాస్త కరివేపాకు యాడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని కలుపుకోండి. దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోండి. వంకాయలు మంచిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న మసాలా 4 స్పూన్స్ యాడ్ చేయండి. అంతా కలిసేలాగా కలుపుకోండి. కాస్త వాటర్ కూడా యాడ్ చేయండి, లేదంటే మసాలా మాడిపోతుంది. కారం సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి. మసాలా మొత్తం వంకాయకి పట్టేలాగా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకోండి. నేను ముందుగానే 1 కప్ రైస్ కుక్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేస్తున్నాను. మసాలా కర్రీ మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోండి. వాంగీబాత్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.
నైట్ డిన్నర్లో బీట్రూట్ చపాతీ చేశాను. దానికోసం ఒక బీట్రూట్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పైన ఉన్న పొట్టుని పీల్ ఆఫ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక బీట్రూట్ని ముక్కలుగా చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసి చిన్న సైజ్ అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని బీట్రూట్ పేస్ట్ని కొద్దిగా యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న చపాతీని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చపాతీలాగా చేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ బీట్రూట్ చపాతీలని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. పైన కాస్త ఆయిల్ ఆర్ గీ వేసుకోండి, కాల్చుకోండి. నేను నైట్ డిన్నర్లో 2 బీట్రూట్ చపాతీస్ విత్ టమాటో చట్నీ తిన్నాను. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.